హైదరాబాద్ జీడిమెట్లలో సంచలనం సృష్టించిన అంజలి హత్య కేసుకు సంబంధించి కీలక విషయాలు తెలియజేశారు బాలానగర్ డీసీపీ సురేష్ కుమార్. తన ప్రేమకు తల్లి అంజలి అడ్డొస్తోందని కూతురు తేజశ్రీ ప్రియుడి తమ్ముడితో కలిసి హత్య చేసిందని తెలిపారు. అంజలి ఇంట్లో పూజ చేస్తుండగా పక్కా ప్లాన్తో గొంతు నులిమి తలపై కొట్టి హత్య చేసినట్టు తెలిపారు. కొద్ది నెలలుగా నిందితురాలు తేజశ్రీ తన తల్లితో గొడవ పడుతూ ఉండేదని దర్యాప్తులో తేలిందన్నారు. తేజశ్రీ ప్రియుడు శివ డీజే ఆపరేటర్ గా పనిచేస్తున్నట్టు చెప్పారు. ముగ్గురు నిందితులపై హత్యా నేరం కింద కేసులు నమోదు చేసి రిమాండ్కు తరలించామన్నారు బాలానగర్ డీసీపీ సురేష్ కుమార్. తనకి 19 years ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతుందని చెప్తున్నాడు. ఎక్కువగా డీజే ఆపరేటర్ చేసి ఇతనికి ఆదాయం సంపాదిస్తూ ఉండేవాడు. ఈ డిసీజ్డ్ ఎవరైతే ఉందో ఈవిడ తెలంగాణ సాంస్కృతిక కళాకారుల బృందంలో సభ్యురాలు. గత 20 సంవత్సరాలుగా హైదరాబాద్లో ఉంటుంది. ఈ అమ్మాయి ఒక 3 సంవత్సరాల క్రితం 7th క్లాస్లో ఉన్నప్పుడు పోలీస్ స్టేషన్కి వచ్చి తల్లి మీదనే కంప్లైంట్ చేసి నేను ఉండను ఈవిడితో అని చెప్పేసి హోమ్లో ఉన్నమాట కూడా వాస్తవం. అది కూడా జరిగింది. ఈ అమ్మాయి మా ఇంటరాగేషన్లో కూడా దాదాపుగా మీరు చెప్పిన పాయింట్లన్నింటినీ కూడా ఏకీభవిస్తూ ఈ అమ్మాయి చెప్పిన పాయింట్లు ఎక్కువగా కొడుతూ ఉండేది అనేది, నన్ను ప్రేమగా చూసుకోలేదని నాకు అనిపించింది అని కూడా అమ్మాయి చెప్పడం జరిగింది. ఈ అమ్మాయి CCL చైల్డ్ ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ లా. సో వీ హ్యావ్ టు టేక్ ఆల్ ద నెసెసరీ ప్రికాషన్స్ అండ్ ప్రొసీజర్స్. సో యాజ్ ఆఫ్ నో షీ ఈజ్ గుడ్ అండ్ ఎట్లా ప్రొసీజర్ ప్రకారం వీఆర్ డూయింగ్. కేవలం బిడ్డతో మాత్రమే ఆవిడ హ్యాష్గా ఉంది అని అక్కడికి వెళ్ళడం కానీ అట్లాంటివి యాజ్ ఆఫ్ నో మనకి దానికి సంబంధించి ఏమి ఆధారాలు లేదు. యాజ్ ఆఫ్ నో ఆవిడ ఇన్వాల్వ్మెంట్కి సంబంధించి మనకైతే ఏమి ఆధారాలు లేదు. ఆ రోజు మనం యాజ్ పర్ ప్రొసీజర్ మనకి కిడ్నాప్ కంప్లైంట్ వచ్చింది. దాని తర్వాత ఆ కిడ్నాప్లో మనం ఎప్పుడైతే ట్రేస్ చేసామో యాజ్ పర్ ప్రొసీజర్ మనం ఒక ఉమెన్ ఆఫీసర్స్ తోటి వీడియోగ్రఫీలో ఆవిడ స్టేట్మెంట్ రికార్డ్ చేయడం, 161 స్టేట్మెంట్ రికార్డ్ చేయడం, తర్వాత ఆవిడ ఏమేమి చెప్పిందో అదంతా కూడా మనం రైట్ డౌన్ చేయడం, వీడియోగ్రఫీ చేయడం, అవన్నీ చేసాము. యాజ్ పర్ ప్రొసీజర్ చేసాము. ఆ రోజు వాళ్ళ మదర్ కూడా, ఆ అమ్మాయి కూడా ఎక్కడ ఎలాంటి వేరే ఇష్యూస్ కూడా మనకి ఏం చెప్పలేదు. ఆ మదర్ కూడా హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. మా అంచనాలు అయితే మాకున్న సమాచారం ఏంటంటే ఈ అబ్బాయి ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ కానీ లేదా ప్రొఫెషన్ కానీ ఈ అబ్బాయి బిహేవియర్ కానీ ఆవిడకి నచ్చలేదేమో అనేది